అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేసి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో కలిపి తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో ముఖ్యంగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు అయితే కనుక దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో అయితే కనుక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, మనం ప్రజల తరఫున ఉండి నిజాయితీగా చిత్తశుద్ధితో రాజీ లేని పోరాటం చేసి ప్రజా సమస్యలపైనే పోరాడాలి. అసెంబ్లీలో ఉంటేనే ప్రజా సమస్యలపై పోరాడినట్లు కాదు, అసెంబ్లీ బయట ఉన్నా కూడా ప్రజా సమస్యలపై పోరాడదాము, ప్రజా సమస్యలకే కట్టుబడి ఉందాము, వాళ్ళ ఆకాంక్షల్ని తీర్చే విధంగా వాళ్ళ సమస్యల్ని తీర్చే విధంగా మనం పని చేద్దాము అని చెప్పేసి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో అయితే కనుక ఈ భేటీలో ముఖ్యంగా చెప్పడం జరిగింది. ప్రజలకు తోడుగా ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్టే, అందుకనే ప్రజా సమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయొద్దని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సూచించారు. ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి నేను భరోసా ఇస్తున్నానని జగన్ అన్నారు. అండగా ఉంటా, ప్రతిపక్షంలో మన సమర్థతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం. పార్టీ కోసం ప్రజల కోసం గట్టిగా పనిచేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కళ్ళు మూసుకొని తెరిచేలోగా ఏడాది గడిచిపోతుంది. జమిలీ ఎన్నికలు అంటున్నారు, అదే జరిగితే ఎన్నికలు మరింత ముందుగా వస్తాయి. అందుకే ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీ వద్దు, ప్రజల తరఫున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మనం విలువలు విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టే ఎన్నో క్లిష్ట పరిస్థితులను అధిగమించామని జగన్ అన్నారు. ఇంత దూరం ప్రయాణం చేశాం, అసెంబ్లీలో మనం తప్ప వేరే ప్రతిపక్షం లేదు. ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లామన్నారు. ఇక ప్రతిపక్ష హోదా ఇస్తే హక్కుగా మనకు సమయం ఇవ్వాల్సి వస్తుంది. సభానాయకుడితో దాదాపు సమాన స్థాయిలో సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే ప్రతిపక్ష హోదాను ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. నేను ఏ అంశంపై మాట్లాడినా నిందలకు దూషణలకు దూరంగా ఉంటాను. ప్రతి అంశాన్ని ఆధారాలు రుజువులతో మాట్లాడతానన్నారు జగన్. అసెంబ్లీలో ఎలాగో అవకాశం లేదు కాబట్టి ప్రెస్ మీట్లలో ప్రజలకు వివరిస్తున్నానన్నారు. ఇక వైసీపీ హయాంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని వైఎస్ జగన్ అన్నారు. పార్టీలు చూడకుండా పక్షపాతం లేకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఎవరైనా ఇల్లు కట్టుకోకపోతే ప్రభుత్వం వారికి ఇల్లు మంజూరు చేసి ఇవ్వాలి. అంతేగాని పేదలపై కక్ష కట్టి పట్టాలు రద్దు చేయడం ఏంటి? పట్టాలను రద్దు చేస్తే తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తామని జగన్ అన్నారు.